Hello, and welcome to another lecture of the plant science. So మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ప్లాంట్ సైన్స్ ది. ఇన్ ప్లాంట్ రియాలజీ సైటాలజీ ద ప్రైమరీ రోల్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఈజ్, ఆర్ఎన్ఏ యొక్క ప్రైమరీ రోల్ ఏంటి అంటే కనుక సింథసైజింగ్ ప్రోటీన్స్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ డిఫరెన్స్ బిట్వీన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ అండ్ ఇన్ యూకారియోటిక్ సెల్స్? డిఎన్ఏ సింగిల్ స్టాండర్డ్ వైల్ ఆర్ఎన్ఏ డబుల్ స్టాండర్డ్ కాదండి, డిఎన్ఏ డబుల్ స్టాండ్ అవుతుంది. ఆర్ఎన్ఏ కంటైన్స్ యురాసిల్ ఇన్స్టెడ్ ఆఫ్ థైమీన్. డిఎన్ఏలో ఏముంటాయండి మనకి బేసెస్ అనేవి ఏ టి జి సి. ఆర్ఎన్ఏలో ఏ యు జి సి. సో థైమిన్ బదులు యురాసిల్ ఉంటుంది, ఇది కరెక్ట్. డిఎన్ఏ ఇస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద న్యూక్లియస్ వేర్ ఆర్ఎన్ఏ ఇస్ ఆబ్సెంట్ దేర్ కాదు. RNA is involved in the DNA replication but not transcription, ఇది కూడా కాదు. సో మనకు కరెక్ట్గా వచ్చేసరికి మెయిన్ ఇదేనండి ఆన్సర్. మీకు ట్రాన్స్క్రిప్షను ట్రాన్స్లేషను ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో తెలుసా మీకు? ట్రాన్స్క్రిప్షన్ అని అంటే ఉన్న మ్యాటర్ని రాయడం, ట్రాన్స్లేషన్ అంటే ఉన్న మ్యాటర్ని చదవడం. సో ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎంఆర్ఎన్ఏ చేస్తూ ఉంటుంది, ట్రాన్స్లేషన్ అనేది టిఆర్ఎన్ఏ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఓకే. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది అసెక్షువల్ ప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. అసెక్షువల్ ప్రొడక్షన్ అంటే దాంట్లో సీడ్ డెవలప్మెంట్ ఉండదు, ఎగ్ డెవలప్మెంట్, ఎగ్ డిప్లాయ్మెంట్ ఇవేం ఉండదు. ఇట్ ప్రొడ్యూసెస్ జెనెటికల్లీ ఐడెంటికల్ ఆఫ్స్ప్రింగ్ టు ద పేరెంట్, నిజమే. It is a primary method for forestry for propagating clonal propagations. Clonal అనగానే essential వచ్చేస్తాయి. ఓకే. It requires fusion of gametes. No, it does not require. Examples including budding and grafting. నిజమే. So 1, 2 and 4 are the right answers. Okay. Match the following layers of the methods of the vegetative propagation with their examples. Cutting అనేది రోజ్ అండి, సో A is 1. Layering వచ్చేసరికి జాస్మిన్ అండి, సో B is 2. గ్రాఫ్టింగ్ వచ్చేసరికి గ్రేప్ వైన్ అండి, అండ్ బడ్డింగ్ వచ్చేసరికి యాపిల్ అండి, A1, B2, C3, D4. సెక్షువల్ ఇన్కంపాటిబిలిటీ ఇన్ ప్లాంట్స్ ప్రివెంట్స్ ది సెల్ఫ్ pollination in certain species. It is caused by the S locus genes that control the pollen tube growth. నిజమే, both A and R are true and R is correct explanation of A. సెల్ఫ్ ఇన్కంపాటిబిలిటీ అని ఉండడం వలనే సెల్ఫ్ పాలినేషన్ అనేది జరగదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ది సీడ్ జెర్మినేషన్? నాట్ ఎ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ సీడ్ జెర్మినేషన్ ఏంటది అంటే కనుక మెయిన్గా వచ్చేసరికి ఐ థింక్ ఇట్స్ మెయిన్లీ ఫ్రమ్ ది లైట్ ఇంటెన్సిటీ అనుకుంటున్నా. జస్ట్ ఎ మినిట్, ఐ హ్యావ్ టు మేక్ షూర్. సో ఐఎమ్ సారీ, లైట్ ఇంటెన్సిటీ కాదు. The factor that is not affecting the seed germination rate is genetic variability of the parent tree. In process of pollination, the transfer of the pollen from anther to stigma is facilitated by anomalous plants. Anemophilous plants అయితే wind అంటారు, entomophilous plants అంటే insects అంటారు, వాటర్ అంటే hydrophilous plants అంటారు. సో D all the above. అన్ని రకాల మీడియంస్ ద్వారా యాంథర్ నుంచి స్టిగ్మా ద్వారా వెళ్తూ ఉంటుంది. ఓకేనా? Anther filament stigma style. Okay. Consider the following statements about the pre-germination treatments. Scarification is used to break hard seed coats. నిజమే. Stratification mimics the winter conditions for gold dormant seeds. ఇది కూడా నిజమే. And next one, soaking in gibberellic promotes the germination in light sensitive seeds. Very true. Heat treatment is ineffective for breaking dormancy. Heat treatment is effective అండి. మీకు చింతపిక్కలు చూసుకున్నారనుకోండి, ఆ చింతపిక్కల యొక్క పైన కోట్ బాగా హార్డ్గా ఉంటుంది, దాన్ని వేయించి ఉంచారనుకోండి బద్దలవుతుంది ఆ చింతపిక్క అనేది ఆ వేడికి. అప్పుడు మీరు జర్మినేషన్ చేశారనుకోండి టక్ మన జర్మినేట్ అవుతుంది, లేకపోతే తొందరగా జర్మినేట్ అవ్వదు. సో హీట్ ట్రీట్మెంట్ ఈజ్ ఎఫెక్టివ్ ఫర్ బ్రేకింగ్ ది డార్మెన్సీ. సో 1, 2 అండ్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్, ఇక్కడేంటి 2 ఆప్షన్స్ ఇచ్చాడు.
సో 2 and 3 అని ఆన్సర్. వీడు 1 కూడా నెగ్లెక్ట్ చేసాడు, బట్ 1 ఈజ్ వెరీ ట్రూ. సో 1, 2, 3 అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 1 and 2 and 3 ఇక్కడ వీడు ఇచ్చేసరికి. ఓకే, సో ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ మెచ్యూర్డ్ స్పీడ్ ఇన్ యాంజియోస్పర్మ్స్ టిపికల్లీ ఇంక్లూడ్స్. యాంజియోస్పర్మ్స్ అంటే ఫ్లవర్స్ అండ్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ అండి. ఓకే, ఫ్రూట్ ప్లాంట్స్ టిపికల్లీ ఇంక్లూడ్స్ ఏముంటుంది, మెచ్యూర్ అంటున్నాడండి, ఇమ్మెచ్యూర్ కాదు. ఎంబ్రియో, ఎండోస్పర్మ్ అండ్ సీడ్ కోట్. ఈ ఓవెల్ పాలిన్ ట్యూబ్ మైక్రోపైల్ ఇవి కలిసి ఉండవు. ఓవ్యూల్ పాలిన్ ట్యూబ్ ఇమ్మెచ్యూర్. యాంథోఫిలమెంట్ స్టైల్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, ఫ్లవర్ లో వచ్చేసరికి ఉండేవి పార్ట్స్ ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, ఫ్లవర్ పార్ట్స్. స్టామినా, పిస్టల్, రిసెప్టికల్ ఇవి కూడా అంతే. In forestry seed collection, the optimal time for harvesting seeds from pine cones is when cones have turned brown and opened naturally. ఇది అండి మెయిన్. ఓకే, నెక్స్ట్ వన్. ది సైట్ ఆఫ్ ది ప్రోటీన్ సింథసిస్ ఇన్ ది యూకారియోటిక్ సెల్స్ ఇస్ రైబోజోమ్స్ అండి. దీని RNA ది న్యూక్లియోటైడ్ దట్ పేర్స్ విత్ ఎడెనిన్ డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది. ఏ అనేది T తో పెడుతుంది, G అనేది C తో పెడుతుంది. ఏజీని ప్యూరిన్స్ అంటారు, టీసీని పిరమిడిన్స్ అంటారు. ఓకేనా, పిరమిడిన్స్. ఓకే, ఏనా టీ వెళ్తుంది. సో ఎడెనిన్ అనేది ఇక్కడ RNA అంటున్నాడు. RNA అంటే మరి ఏమవుతుంది, ఎడెనిన్ అనేది యురాసిల్తో అవుతుంది, జీ అనేది సైటోసిన్తో అవుతుంది. సో బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, consider the following statements about the vegetative propagation. It preserves the elite parent characteristics. నిజమే. Grafting is commonly used for fruit trees like mango. నిజమే. It requires pollinator for success. Vegetative అనేది asexual లో pollinators అన్నది ప్రసక్తే లేదు. Stolons are modified stems used in this method అనేది ఓకే. నెక్స్ట్, సో దీంట్లో వచ్చేసరికి 1, 2, 4 are the right answers. Match the following reproduction types with their characteristics. సో వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే క్లోనింగే వస్తుందండి, మెయిన్ గా జెనెటికల్ ఐడెంటికల్ ఆఫ్ స్ప్రింగ్. అసెక్షువల్ వచ్చేసరికి ఏంటి, యాక్చువల్ గా వెజిటేటివ్ ఇస్ ఎ టైప్ ఆఫ్ అసెక్షువల్, బట్ వెజిటేటివ్ దాంట్లో ఐడెంటికల్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. అసెక్షువల్ లో ఇంకా రకరకాలు ఉంటాయి వెజిటేటివ్ కాకుండాను. సో ఫెర్టిలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్ వితౌట్ ఫెర్టిలైజేషన్ ఈజ్ ఆల్సో ఎన్ అసెక్షువల్, అది కూడా సెక్షువలే. సో ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి సెక్షువల్ అంటే ఏంటి, సెక్షువల్ అంటే మెయిన్ గా మియోసిస్, గెమెటేట్ ఫ్యూజన్. మియోసిస్ అంటే ఏంటండి, ఉన్న క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో హాఫ్ మాత్రమే అవుతూ ఉంటాయి, హ్యాప్లాయిడ్ అవుతాయి. సో ఇది మియోసిస్ డివిజన్. ఓకే, గెమెట్ ఫ్యూజన్ అంటే ఇలాగ ప్రొడ్యూస్ అయిన ఈ మియోటిక్ సెల్స్ అనేవి ఫ్యూజ్ అయ్యి మైటోటిక్ డివిజన్ కి కారణం అవుతూ ఉంటాయి. సో అది సెక్షువల్. నెక్స్ట్ క్లోనల్ అంటే ఇట్స్ జెనెటిక్ రీకాంబినేషన్. D is 4. అండ్ అసెక్షువల్ ఇన్వాల్వ్స్ రైజోమ్స్ అండ్ ట్యూబర్స్. ట్యూబర్స్ అంటే ఏంటి, అసెక్షువల్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూస్తూ ఉంటే కనుక బంగాళదుంప ఉందనుకోండి, దాన్ని సగాన్ని కట్ చేసి పాతి పెట్టండి, వెంటనే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా రైజోమ్స్, ట్యూబర్స్ ఉపయోగించి కూడా అసెక్షువల్ ప్రాపగేషన్ చేస్తూ ఉంటారు. సో A1, B2, C3, D4, A is the right answer. ఓకే, నెక్స్ట్ వన్. డబుల్ ఫెర్టిలైజేషన్ ఈజ్ యూనిట్ టు యాంజియోస్పర్మ్స్. నిజమే, అది యాంజియోస్పర్మ్స్ మట్టుకు మాత్రమే చెందింది. వన్ స్పర్మ్ ఫెర్టిలైజెస్ ది ఎగ్ వైల్ ది సెకండ్ ఫ్యూజెస్ విత్ ది పోలార్ న్యూక్లియై టు ఫార్మ్ ది ఎండోస్పర్మ్. నిజమే, బోత్ A and R are true and R is the correct explanation of A. Which of the following is not a method of asexual production? As not a method అంటే సెక్షువల్ ప్రొడక్షన్ ఏంటి అని అంటున్నాడు. సో సెక్షువల్ ప్రొడక్షన్ అంటే సీడ్ ప్రాపగేషన్ అండి. రూట్ సక్కర్స్ ఇది కమ్స్ అండర్ వెజిటేటివ్. ఎయిర్ లేయరింగ్ ఇట్ ఈజ్ ఆల్సో అసెక్షువల్. టిష్యూ కల్చర్ అది కూడా అసెక్షువల్. సీడ్ ప్రాపగేషన్ అంటే అది మాత్రం సెక్షువల్. ఓకే, నెక్స్ట్ వన్. పాలినేషన్ ఇన్ మెజారిటీ ఆఫ్ ఫారెస్ట్రీ ట్రీస్ లైక్ సాల్ అండ్ టీక్ ఇస్ ప్రైమర్లీ. మెయిన్ గా వచ్చేసరికి ఇవన్నీ కూడా ఇన్సెక్ట్స్ ద్వారా క్యారీ అవుతూ ఉంటాయని అంటున్నారు. లెట్ us see. No, I think it's mainly from the wind. సాల్ అండ్ టేక్. సాల్ అంటే షోరియా రోబస్తా, గుగ్గిలం అంటారు. సాల్ అండ్ టేక్ ఈ రెండు కూడా ఎనిమోఫిలస్ అంటే విండ్ వల్ల జరుగుతూ ఉంటాయని అంటూ ఉంటున్నారు. పాలినేషన్ అనేది మెయిన్ గా వీటిలో వచ్చేది. ఓకేనా,
Consider the following factors affecting the seed germination: oxygen availability, seed viability, after ripening period, embryo abortion. Which of the following are the dormancy breaking factors? Dormancy ni break చేసేవి ఏవి ఉంటాయి అని అంటున్నారు. సో ఎంబ్రియో అబార్షన్ తప్ప మిగిలినవన్నీ కూడా డార్మెన్సీని బ్రేక్ చేసేవే. సో 1, 2, 3 are the right answers. The micropyle in the seed serves as the entry point for pollen tube for during fertilization. కాదు. Site for radical emergence during germination. ఇదండి మెయిన్. ప్రొటెక్టివ్ లేయర్ అగైనెస్ట్ ప్యాథోజన్స్, ఇది కూడా కాదు. స్టోరేజ్ టిష్యూ ఫర్ ఫుడ్ రిజర్వ్స్ అంటే ఇది కాటిల్డెన్స్ది. ఓకేనా. సో సైట్ ఫర్ రాడికల్ ఎమర్జెన్స్ ఇది మైక్రోపైల్. మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. వేర్ ఈస్ దట్ పిక్చర్? I think I have not downloaded that picture, but పిక్చర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. సీడ్ ఉంది. ఓకే, ఆ సీడ్లో ఇలాగ ఇక్కడ నుంచి మొలకొస్తుంది. దాని కింద చిన్న కన్నం ఉంటుంది. ఆ కన్నమేనండి మైక్రోపైల్. ఓకే, ఇక్కడ నుంచి రాడికల్ షూట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా. ఓకే, సో ఇక్కడ నుంచి జర్మినేషన్ అనేది అవుతూ ఉంటుంది. ఇది 2 పిక్కల కింద ఉందనుకోండి, దాన్ని డైకోటిల్డెన్స్ అని అంటారు. ఈ 2 పిక్కలు కూడా మీకు చూస్తే కనుక చూడండి. ఫస్ట్ది ఇక్కడ హైపోజీలు ఇవేవో ఉన్నాయి కదా, చూస్తే కనుక మీకు ఈ ఎపిజీలు చూడండి. దీంట్లో 2 చెంపలు ఉంటాయి. మీరు బఠానీ గింజ తీసుకోండి, 2 భాగాలు ఉంటాయి. ఆ రెండింటిని కూడా కాటిల్డెన్స్ అని అంటూ ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి చూడండి, 2 కాటిల్డెన్స్ కూడా ఫుడ్ స్టోరేజ్ కింద రిజర్వ్ అయ్యి 2 ఆకుల కింద వచ్చాయి, ఎమర్జ్ అయ్యాయి దీంట్లోనే. ఓకే, సో దీన్ని ముందర చూసారు. ఫస్ట్ కాటిల్డెన్స్ పైకి వచ్చాయి, ఆ తర్వాత దాంట్లో లీవ్స్ పైకి వచ్చాయి. వీటిని కాటిల్డెన్స్ అని అంటూ ఉంటారు. ఈ ఫుడ్ రిజర్వ్కి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా. సో and next one, the optimal cone collection for the cherpine trees is when the cone turns dark brown and serotinous. ఇదండి మెయిన్. 10th one is the B answer. ఓకే, సో ఇక్కడతో మనం ఆపుదాం. నెక్స్ట్ లెక్చర్లో మనం మిగిలినవన్నీ కూడా కంటిన్యూ చేద్దాం. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే నా వీడియో మీద కామెంట్ చేయండి. తప్పకుండా నా వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.